ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం పట్టణంలో జనసేన నాయకులు ముమ్మరంగా పర్యటించారు. పట్టణంలోని 30 వార్డులలో నెలకొన్న ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు చేపట్టిన ఈ పర్యటనలో భాగంగా పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మీ రమణరావు పలు వార్డులలో పర్యటించి ప్రజల విన్నపాలను స్వీకరించారు. ఈ పర్యటనలో భాగంగా 18వ వార్డులోని ప్రసిద్ధ కుంతి మాధవస్వామి గుడి వద్ద ఉన్న వాటర్ ట్యాంకును తొలగించవద్దని స్థానిక ప్రజలు వార్డు ఇన్ఛార్జ్ పసుపులేటి గణేష్ మరియు కమిటీ సభ్యులు డాక్టర్ వరలక్ష్మికు వినతి పత్రం అందజేశారు. దీనిపై తక్షణమే స్పందించిన ఆమె నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి ఆ ట్యాంకు వల్ల ఎంతమందికి ప్రయోజనం ఉందో లేదో పరిశీలించడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ వాటర్ ట్యాంక్ కుంతి మాధవస్వామి ఆలయానికి వచ్చే భక్తులతో పాటు 4 వార్డుల ప్రజలకు ఎంతో అవసరమని, అందుకే దీనిని తొలగించే ప్రసక్తి లేదని, ఆ వాటర్ ట్యాంకర్ను శుభ్రం చేయించి కొత్త కుళాయిలు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత మెరుగుగా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ విషయాన్ని పాడా డైరెక్టర్ శివరాం ప్రసాద్ మరియు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అనంతరం 7వ వార్డు ఇందిరానగర్లో పర్యటించిన వరలక్ష్మికు వార్డు ఇన్ఛార్జ్ మైనాబతుల చిన్న మరియు కమిటీ సభ్యులు కాలువలను శుభ్రం చేయించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను పరిశీలించిన ఆమె వాటిని వెంటనే తొలగిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వేసవిలోనే డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో జనసేన పార్టీ వార్డు ఇన్ఛార్జీలు పసుపులేటి గణేష్, అడ్వకేట్ రమణ, గుండు వీరభద్రరావు, వనం వీరబాబు, దాసరి దత్తు, సూరవరపు వెంకటేశ్వరరావు, బచ్చుల శ్రీను, సత్యం హరీష్, వి రాజేష్, మైనాబత్తుల చిన్న, చేట్ల గోవిందు, దాసరి మధులతో పాటు పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు పాల్గొన్నారు. మెయిన్ మోటోయే డ్రింకింగ్ వాటర్ సప్లై మేడం. పశువులకు కూడా కుండీలు కట్టమంటున్నారు. అలాంటి ఉన్న ఎగ్జిస్టింగ్ ఆపర్చునిటీని తీసేయడం ఎంతవరకు తప్పదు మేడం? అతను ఎవరిని అడిగాడండి? వాళ్ళు ఎవరితో సంప్రదించలేదు మేడం. డైరెక్ట్గా వచ్చేసి ఇది తేడానికి చాలా కష్టపడ్డామండి మేము. మున్సిపాలిటీలో స్పెషల్ గ్రాంట్ పెట్టి చేయించారు మేడం. అంటే మనకి ప్రభుత్వం ఎక్కువ ఫండ్స్ ఇస్తుంది, అన్నిటినీ డెవలప్ చేద్దామని చూస్తుంది. బహుశా నేను అనుకోండి ఇక్కడ కూడా ఆర్ఓ ప్లాంట్ అంటే ఏదైనా ఆర్ఓ ప్లాంట్ అనేది ఇది కాస్ట్లెస్ మేడం. ఇది కాస్ట్లెస్ అండి. ఆర్ఓ ప్లాంట్ అనేది మెయింటెనెన్స్ ఉండాలి మేడం. ఆర్ఓ ప్లాంట్ అనేది డ్రింకింగ్ వాటర్ వాడుకోవచ్చు, ప్రాబ్లం కాదు మేడం. మేము దాన్ని వెల్కమ్ చేస్తాం మేడం. మరి డొమెస్టిక్ వాటర్ అండి పాదగేరు అది పెట్టారు కదా, అట్లా చెప్పారు మేడం. నేను అడిగితే నేను పూర్వం యువరాజ్యం నియోజకవర్గం కన్వీనర్ చేశాను మేడం. నా పేరు దాసరి మొదలు. నేను ఇంత పూర్వం పనిచేశాను మేడం. నేను అడిగితే నాకు చెప్పిన విషయం ఏంటంటే ఆర్ఓ ప్లాంట్ పెడతాం. ఆర్ఓ ప్లాంట్ అనేది టెంపుల్కి పెట్టుకుంటారండి. ఇది ఏరియా పబ్లిక్ని బిందులతో నీళ్ళు పెట్టుకొని ఇస్తారు మేడం. ఆర్ఓ ప్లాంట్ అంటే డొమెస్టిక్ వాటర్ పెట్టుకుంటారండి. ఇది 1.5 ఇంచ్ వాటర్ పైప్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను 18వ వార్డులో కుంకుమాస్వామి గుడి దగ్గర వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నాను. మనకి ఈ వాటర్ ట్యాంక్ అనేది కొన్ని దశాబ్దాల పోరాట ఫలితంగా వీళ్ళు ఇక్కడ నెలకొల్పబడిందండి. ప్రజారాజ్యం టైంలో వంగగీత గారు కుంకుమాస్వామి గుడి ప్రాంగణానికి ఎదురుగుండా ఉన్న ట్యాంకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. ఇది మొత్తం 4 వార్డులకి, గొల్లపేట కానివ్వండి, వెలంపేట కానివ్వండి, వెదాలపేట కానివ్వండి, ఉత్తరీలు కానివ్వండి, ఇక్కడి నుంచే మంచినీరు కానీ తాగడానికి కానీ లేకపోతే వాడుకోవడానికి కానీ ప్రజలందరూ కూడా ఇక్కడి నుంచే తీసుకుని వెళ్తారండి. పైగా మనం ఉన్నది ఇప్పుడు కుంకుమాస్వామి గుడి ప్రాంగణంలో ఉన్నాము. కుంకుమాస్వామి గుడి అంటేనే పెళ్ళిళ్ళకి చాలా ప్రసిద్ధి. ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే కుంకుమాస్వామి ఆశీస్సుతో ఆ పెళ్ళిళ్ళు అన్నీ కూడా సుఖకరంగా పరిగణిస్తాయి. ఇక్కడి నుంచి వాళ్ళకి కావాల్సిన మంగళస్థానాలకు కానీ, వేడుకుండ రక్తాలకు సంబంధించిన నిధులు కానీ అవన్నీ కూడా ఈ వాటర్ ట్యాంక్ నుంచి తీసుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ వేసవకాలం వచ్చింది, పశువులు తాగడానికి వీలుగా ఇక్కడ ఒక తొట్టెను కూడా ఏర్పాటు చేశారు. ఈ తొట్టి కూడా ఇక్కడ మనకు వెళ్తున్న ఆవులు కానివ్వండి, పశువులు కానివ్వండి వేసవకాలంలో దాహార్తిని తెచ్చుకుంటాయి. ఇంత మంచి ఉపయోగాలున్న ఈ ట్యాంకుని ఇక్కడి నుంచి తీసివేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇంతమందికి ఉపయోగపడే ట్యాంక్ ఇక్కడ ఉంటేనే మంచిదని చెప్పేసి మా అందరి అభిప్రాయం. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. ఒకసారి ప్రభుత్వాన్ని పునరాలోచన చేయాల్సిందిగా వీళ్ళందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడ వార్డు ఇన్ఛార్జ్ గణేష్ గారు నాకు రిప్రజెంటేషన్ ఇస్తానని చెప్పారు. దాంతోపాటు ప్రజలందరి గురించి రిప్రజెంటేషన్ తీసుకుని అవి నేను మున్సిపల్ కమిషనర్ గారికి, పాడా డైరెక్టర్ శివరాం ప్రసాద్ గారికి కూడా నేను సబ్మిట్ చేస్తానండి. ప్రభుత్వం దీని గురించి ఒకసారి పునరాలోచన చేయాలని చెప్పి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.